రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. రేగొండ మండలం చెంచుపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పొలాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లెంకల రాజురెడ్డి, సూర నరసింహరావు, ఈర్ల సదానందం, చింతల అనిల్ పాల్గొన్నారు. నిర్లక్ష్యం అమానుషంగా ఉంది. ఒక్కొక్క రైతు వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి రావాల్సినటువంటి లాభం ఈ రెండు నష్టపోయి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ ఇదవిధంగా ఎంత పంట నష్టం జరిగింది అనేటువంటి విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు. నేను గడిచిన 2 రోజులుగా జిల్లా అధికారులతో భూపాలపల్లి నియోజకవర్గంలో పంట నష్టం గురించి ఆరాధిస్తే మా దృష్టికి 1 ఎకరా కూడా రాలేదన్నటువంటి జవాబు వాళ్ళ ద్వారా వస్తూ ఉన్నది. పరిస్థితి దయనీయంగా ఉన్నదనేటువంటి విషయం అర్థం చేసుకున్నటువంటి నేను ఫీల్డ్ మీదకి వస్తే ఒక రేగొండ మండలంలో ఇక్కడ ఈ ఒక్క చోటనే దాదాపు 100-150 ఎకరాల వరి ఎండిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. వాళ్ళందరి కళ్ళల్లో, వాళ్ళందరి ముఖాలలో నెత్తురు చుక్కలేదు. ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి ఈ దుస్థితికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణం. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలి. ఎకరాకు 25,000 రూపాయల పంట నష్టం వాళ్ళకి ఇచ్చి ఆదుకోవాలనేటువంటి విషయాన్ని వాళ్ళు కోరుతా ఉన్నారు. అదే విషయాన్ని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఈ ప్రాంతంలో నేను శాసనసభ్యుడిగా స్పీకర్గా ఉన్న కాలంలో కేసీఆర్ గారి పాలన సాగిన 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా రైతాంగం ఒక్కరోజు నీటి కోసం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి లేదు. చాలా సందర్భాల్లో రైతుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా కాలువల మీద బండి మీద తిరిగి రైతుల్ని తీసుకొని పోయి అధికారులను ఎప్పటికప్పుడు వారికి విజ్ఞప్తులు చేసి కెనాల్ చాలా సజావుగా సాగేటట్టు ఏర్పాట్లు చేయడం, పంటకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసినటువంటి పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు తెలిసి కావాలని ప్రభుత్వం తన నిర్లక్ష్యం వల్ల రైతాంగాన్ని అరిగోసబెడుతున్నది. కాబట్టి దయచేసి ఇటువంటి దురాలోచనలను బంధుపెట్టి రైతులను ఆదుకోవడానికి సరైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాము.